మిమ్మల్ని. చెప్పు. ఎప్పుడు ఆ పుస్తకాలు చదవడమేనా? ఇవేవ్ ఈ గరుడు పురాణం పుస్తకంలో ఎప్పుడు భూమి మీదకి దిగేటప్పుడు జరగబోయే వింతలు విచిత్రాలు మొన్న సగం చదివాను, కామసగం ఇప్పుడు చదివేస్తాను. ఏంటి చదివేది? యముడి గురించి. ఎవడు కాదు, నువ్వే నా పాలిటి ఎమ్మెల్యే దాపరించావు. ఆ దరిద్ర పుస్తకం ఏదో బయట చదువుకో. రాత్రిపూట మొగుడంటే రెస్పెక్ట్ లేదా? మొగుడు పిల్లలు లెగుస్తారే. వాడు పడుకుంటే మాత్రం ఏం చేద్దాం? ఈ మల్లెపూలు పెట్టుకుని దాని నుంచి రా, రా, ఏదో తేడా కనిపిస్తుంది. శ్రీ గరుడ పురాణం. యముడు భూలోకమునకు వచ్చు సమయములో ప్రకృతిలో అలజడి మొదలగును. దూరం నుంచి నక్కల అరుపులు వినిపించును. విపరీతమైన ఈదురుగాలులు వీచును. ప్రేతాత్మలు ఊదినట్టుగా దుమ్ము తూలి లేచును. ఆకాశంలో ఉరుములు మెరుపులు. అలా ప్రకృతి బీభత్సంగా ఉండగా యముడు భూమి మీద అడుగు పెడతాడు. మిత్రమా, ఏమది? గరుడ పురాణం మనలోకమునకు సంబంధించినదే. బాగు బాగు, దీని గురించి మానవులు తెలుసుకొనుట మంచిదే. ఎంత పెద్ద పాదాలు! ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యేస్తే చెయ్యి ఇరుగుద్ది. ఈ చెయ్యి ఎందుకే లేదే? బాబాయ్ నా కండలు, నా కండలు ఊగటం లేదే. యాక్షన్ పోయింది, పోయింది, పోయింది. ఇట్స్ గాన్. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్య బాబోయ్, ఈ బొమ్మ ఏంటి నన్ను చూసుకొని కొడుతుంది? మమ్మీ, స్నానం అయిపోయింది. నా స్కూల్ డ్రెస్ దే. ఈ టీవీ సౌండ్ చెవు చెల్లి పడిపోతున్నాయి. మీ అమ్మగారు ఏం చేస్తుందా లోపల? మీకోసం పాలల్లో పురుగుల మందు కలుపుతుంది. పుష్టి కలుపుతుందా? ఏమిటో పిచ్చి మాలోకం. ఎందుకో నేనంటే దానికి అంత పిచ్చి ప్రేమ. గోవిందం భజ చెవిటి మాలోకం. అల్లం చట్నీయా? బెల్లం వేసావా? లేదు, ఎలకల మంది వేసా. మా ఆవిడకి చాలా ఇష్టం, దానికి కొంచెం ఎక్కువే. కర్మ, ఈ చెవిటి మాలోకలతో చచ్చిపోతున్నాను. హైదరాబాద్ అర్ధరాత్రి అందాలు అని వాడెవడో పుస్తకం రాయడం, అవి చూపించాలని నన్ను ఈ కారులో వేసుకుని తెల్లవార్లు తిప్పడం నా చావుకొచ్చింది. దిగు. నా కర్మ. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ నేచర్. ఇలాంటి వాతావరణం కోసమే నా కవి హృదయం ఎప్పుడు ఘోషిస్తూ ఉంటుంది. ఇల్లు బంగారం కాను, నా ఒళ్ళు. ప్లీజ్. అంత సీన్ లేదు, పద. ఇక్కడ ఎక్కడో గోల్డ్ వాసన వస్తున్నట్టుంది. వీడెవడు ఇలా వస్తున్నాడు? ఏంటి ఏంటి అంటున్నాను? ఏంటి సారీ అండి. ఆంటీనో? ఆంటీ కాకపోతే అనసూయేమో అప్పలమో ఎవరైతే నాకేంట మెళ్ళ కొలిసి ఇచ్చేయండి, వెళ్ళిపోతా. ఏంట్రా ఇచ్చేది? కరాటే టైప్ లో ఒక్కడి పీకనే. అయ్య బాబాయ్, చూసావా బాజు నీకు కరాటే వచ్చా? వచ్చా అంటే నిన్నే పుస్తకం కొన్నాను, ఇంకా చదవలే.
అనవసరంగా టైం వేస్ట్ చేసావు రా అనకూడదు అనాలి. వాటితో మీకు మాట్లాడండి వెళ్ళి 4 పీక ఆడు మందు కొట్టున్నాడే. ఆ గొలుసు ఇవ్వకపోతే పీకుతా నీ కోక. అలా చూస్తూ ఊరుకుంటారేంటండి పంచా, కుమ్మా, ఇయ్యా. నువ్వే కాపాడుకో. ఒరే దొంగ సచ్చినాడా చీర వదలరా మర్యాదగా గొలుసు ఇచ్చే నేను ఇవ్వను లేకపోతే చీరలా దొంగ సచ్చినాడా నీ చేతులు పట్టుకొని నా చీర వదలరా యమ్మో, యమ్మో. మిత్రమా ఎవరో యమా యమా అని పిలుచుతున్నారు. యమా యమా కాదు మిత్రమా, ఎమ్మో ఎమ్మో అని ఆర్తనాదము చేయుచున్నారు. ఉన్నారా? రారా, యమ్మో, యమ్మో. మనవాడే తాగిన మత్తులో మానభంగము చేయుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాడు. తప్పు తప్పు, స్త్రీకి మానవే ముఖ్యం. కాదు, ఇప్పుడు ఆమెకు మనమే ముఖ్యం. ఎవరైనా ఏ, రక్షించండి, లాగుతా. కాపాడండి. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం శ్రీకృష్ణ పరమాత్ముడు చేసినదే మనము చేసేదాం. నీకు అక్క చెల్లెలు లేరురా? నీ చేతులు పడుకోను. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇదేంటిది చీర మీద చీర కట్టేవా? అయినా సరే వదిలిపెట్టను. అబ్బా ఎంత బాగుందో. ఆ? ఇంకో చీర? హాయ్, బెనారస్ సారీ. ఎంత బాగుందో. పెద్ద శారీ ఎప్పుడు కట్టింది? వావ్, షిఫాన్ సారీ. లాగ్ బాబు లాగ్ 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 బాబు. వావ్, పట్టు చీర. బాబు లాగ్ బాబు, నీకు బిర్యానీ కొని పెడతాను. బిర్యానీయా? టిఆర్ఎస్ సారీ. వావ్. అయ్య బాబోయ్, కళామందిలో చీరలన్నీ ఇక్కడ ఉన్నాయి. లాగ్ 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 హాయ్. బాబా ఇంకొక 2 చీరలు లాగి పెట్టానా నా బాగా తండ్రి లాగే. అది అబ్బా, మా ఆయన ఉన్నాడు ఎందుకు ఎప్పుడు ఒక మంచి చీర కూడా కొని పెట్టలేదు. ఎప్పుడు పుస్తకాలు చదవడం తప్ప. అబ్బా ఎంత పెద్ద లాటు. ఆగిపోయేవేనన్నా. అమ్మో, ఇంకా నా వల్ల కాదు. ఏముండా గుప్తుండే రేపు చూసా ఏం చేస్తా. కొంచెం ఓపిక. అమ్మా ఎవరు అక్కడ చీరలా వస్తుంది? అయ్యో, తమ్ముడు! ఏయ్, ఆ దొంగ తమ్ముడు వెళ్ళిపోయాడు. ఏమండాయ్, తొందరగా రండి, ఈ చీరలన్నీ డిక్కీలో వేసుకెళ్ళిపోదాం. ఏంటమ్మా చీరలనే? ఆ దొంగడు చేతి మహత్యం అండి. లాగే కొద్దీ వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి. ఏమండాయ్? అయితే వస్తున్నా. అన్నా ఏమిది? సునకము వలె కనకము వాసన చుచ్చుతున్నాడు. ఏమి మనవా వాసన చూచుంటుంది? బంగారమా? బంగారు కర్మాగారమా? దేశంలో ఉన్న బంగారం అంతా మీ ఒంటి మీదే ఉంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? పైనుండి. ఓహో, ఇక్కడ మాకు ఏమియును అవగతము కావటము లేదు. మిక్కిలి ఆకలిగా ఉన్నది. నాకును. మ్మ్. అయ్య బాబాయ్, ఆకలిస్తుందా? మ్మ్. ఏళ్ల మధ్య నుంచి ఒక్క ఉంగరం జారి పడితే చాలు, ఏడాది పాటు కడుపు నిండిపోద్దా. నాతో రండి, మంచి భోజనం పెట్టిస్తా. ఆ? ఇదిగోండి. ఓ, చూచుటకు బహు చిత్రంగా ఉన్నది ఈ జలపూరి. అదేంటి అలా విసిరేశారు? పానీ సేవించింది మీ పాత్ర పారవేసి. అయ్యో, అది కూడా తినడానికే. ఇది కూడా ఒకసారి పట్టుకోండి, చూపిస్తాను. ఇలా బాగుండు. మిత్రమా, తీర్థ ప్రసాదములు ఒకేసారి సేవించినట్లున్నది. జలపూరి తాత సుఖీ భవ సుఖీ భవ. వెళ్ళిపోతున్నారంటే బిల్లు కట్టాలండయా? బిల్లు అనినా? మెక్కిన దానికి చెల్లించాల్సిన రొక్కం. ఓ, ధనమా? గుప్తా మిత్రమా, తాత ధనము ధనము. 1000 రూపాయల 50 రూపాయల బిల్లుకి ఇంత పెద్ద నోట చిన్నదివ్వయ్యా. చిన్నదట. అలాగే తాత, ఏం మనమడా? చిన్నది చిన్నది. తీసుకోండి. సుఖీ భవ సుఖీ భవ. నాది కూడా అదే. మిత్రమా, ఏమి మిత్రమా? అప్పుడు నీవు కొట్టిన గోళము ముల్లోకములు తిరిగి ఇప్పుడు వచ్చినది. అటులైనా
ఆ క్రీడను వీరిపై క్రీడించదము. లెస్స పలికితివి క్రీడించి మేలించెదము. ఏదో ఒకటి ఎంచదము. అందులకు మరికొందరు ఆటగాళ్లు కావాలను కదా. గులగుల గులగుల ఏమిటి వచ్చి తిరి ప్రభు చార్మినార్ దగ్గర బాంబు వెళ్ళింది, మస్తు మంది చచ్చిపోయారు. ఆడికి పోతూ పోతూ మిమ్మల్ని చూసి ఆగినాం. అటులనా? అయినా ఎప్పుడు ప్రాణములు తీసుకుపోవటమేనా? ఈసారికి వారిని వదిలిపెట్టుము. మీరును ఈ క్రీడను క్రీడించండి. హేమందు పొట్టికింకర. మిత్రమా, మన ఆటగాళ్లు బహు ఉత్సాహముగా ఉన్నారు. ఒక్కొక్కరిని గోళము వలె విసురుము. మిత్రమా, వేలు చూపుటకు ఒకడు కావాలను కదా. అవునవును. అటులైన గులకుల. మిత్రమా, ఇక నుంచి ఈ క్రీడకు పర్యవేక్షకుడు ఇతడే. ఏమది? సిక్స్. సిక్స్ సిక్స్. మనము కొట్టినచో సిక్సే. ఫోర్ ఫోర్. ఫోర్ ఫోరు. బడా. ఏయ్, ఏమది? అని థర్డ్ ఎంపైర్. నీ ఇష్టం మిత్రమా. థర్డ్ ఎంపైర్, థర్డ్ ఎంపైర్. ఇది ఏమి? ఇట్స్ గాన్. జై తుస్సు. మిత్రమా, తుస్సు తుస్సు. తుస్సా.